ఈ రోజున 19వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఫిబ్రవరి 3వ తారీఖున ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉదయం 4 గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదలైన తర్వాత అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత పూజా కార్యక్రమం, ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ, జబర్దస్త్ టీం కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ కార్యక్రమాలు చేస్తారు. దరిదాపుగా మన ఏర్పాట్లు ఒక 90,000 లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని, 70,000 మందికి అన్నదానం ప్లాన్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్కి మొత్తం నాయుడు గారు ఈ మెంబర్స్ అందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకువెళ్ళాలి. అంటే దగ్గరగా తీసుకెళ్ళడం అంటే తొందరగా దర్శనం చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అది తర్వాత శాంతారాం గారు చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా వారు, మన గ్రామ ప్రజలు, మరి వివిధ దేశాల నుంచి కూడా అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్ కి. మరి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఈ చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తారు. కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా దగ్గరుండి చేసి దర్శనం చేసి పంపించాలని, అదేవిధంగా గోశాలని దర్శించే విధంగా అందరూ కూడా గోశాలకి ఇంపార్టెంట్. ఇవాళ గోసేవే మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి, గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీడీపీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావడం, అదేవిధంగా నామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకులు సోదరులు రాఘవయ్య గారు, ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరులు అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 3వ తారీఖున పెదవడ్లపూడిలో 19వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి దాదాపు 90,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. 70,000 మందికి అన్నదానం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్లు, వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ శిబిరి అని కేవీశ్వరనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ శిబిరిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది. గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవ, గోవిందుడి సేవ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి. అటువంటి గోవులు కూడా దర్శించి వాటి సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. ఈ 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా శాంతారాం గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓం నమో సాయినాథయ్య. ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మాధురు నాగభూషణ గారికి, రాఘవయ్య గారికి, మరి నా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దక్షిణ షిరిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి నందు 3వ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారి ఉదయం 5 గంటలకు కాకాడ హారతి, ఉదయం 6 గంటలకు పాలాభిషేకం, ఉదయం 8 గంటలకు బాబా గారి అభిషేకం, ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు, 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, నైట్ బర్త్డే జబర్దస్త్ కామెడీ షో, మ్యాజిక్ షో అంతా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. ఈ మధ్యకాలంలో భక్తి భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ మొన్న తిరుమలలో ఇటు పక్కన కుంభమేళా కానీ ఇక్కడ 1,00,000 మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం. ఒక చిన్న గ్రామంలో 1,00,000 మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తి వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటన జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ, మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు 6 మంది చనిపోవడం జరిగింది. 6 మంది చనిపోయిన మరుసటి మా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, మన బిఆర్ నాయుడు గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో అట్లాంటి వ్యవహారాలు, అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా, అంటే ఆ టెంపుల్లోనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత
ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి. ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు. భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని, మంచి చేయాలని కోరుకుంటూ శివం మమ్మ వెంకటేశ్వర. ఎన్నో వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దేవుని దర్శనం చేసుకుంటూ ఇట్లా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని షిరిడి సాయి ఉత్సవాల్లో మరి గత 19 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏ విధమైనటువంటి అపశృతి జరగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మన పాతూరు నాగభూషణం గారు. వివిధ ఆలయాలు కానీ పండుగలు కానీ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో అన్నిటికంటే శ్రేష్టంగా సాయిబాబా గుడి ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆ రోజున దర్శించుకోవటం జరుగుతుంది. అలాగే మా బాల్యమిత్రుడు అయినందుకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే ఒక వ్యాపారస్తుడిగా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. అలాగే రాజకీయంగా తను ఎదుగుతూ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తూ అలా మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అలాగే మనకి ఆధ్యాత్మికంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి